ఈ రోజు పండుగ కదా అని చీర కట్టిన. చీర ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి హ్యాపీ ఉగాది. రోజు ఎలాగో డ్రెస్లే వేసుకుంటున్నా. ఈ రోజు పండుగ పూట చీర కట్టకపోతే ఎలా? అందుకే చీర కట్టిన. మీరందరూ ఈ ఉగాది పండుగని ఎలా జరుపుకున్నారు? నేనైతే ఈ పండుగని చాలా చాలా హ్యాపీగా చేసుకున్నానండి. ఈ పండుగ చేసుకున్నట్టు ఏ పండుగ కూడా జరుపుకోలేదు. ఎంత హడావుడి అంటే నా చుట్టూరా ఎంతమంది పిల్లలు ఉన్నారో మీరే చూసేయండి. ఫస్ట్ అయితే మా బావ ఇక్కడ తోరణాలు కట్టిస్తుండు మామిడి ఆకులతోటి. నేనైతే ఈ రోజు ఉగాది పండుగ అని మార్నింగ్ 4కే లేచాను. 4కే ఎందుకంటే పిల్లలు లేవక ముందే ఇంట్లో పనులన్నీ చేసేస్తాను. మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత గోల గోల చేసేస్తారు. వాళ్ళు అరుస్తారు, నేను అరుస్తాను. అప్పుడు హెడేక్ వచ్చేసిద్ది. నేను వాకిలంతా చిమ్మి కలాపి చల్లి ముగ్గులేసేసరికి నాకు 1 అవర్ టైం అయితే పట్టిద్ది. ఇంకా బొచ్చెలన్నీ కడిగి బట్టలు ఉతికేసరికి పిల్లలు వేసేస్తారు. కానీ ఈ రోజు ముందుగా లేచినప్పుడే పొయ్యి మీద వేడి నీళ్ళు అయితే కాగబెట్టేశాను. అందరూ తల స్నానం చేయాలి కాబట్టి. ఇక నేను ఇంట్లో పనులు చేసుకుంటూనే మా ఆయనని వెళ్ళి నిద్ర లేపాను. ఎందుకంటే మామిడి ఆకులు మామిడికాయలు తీసుకురావాలి కదా. అప్పట్లో అయితే మా ఊరు చుట్టూ కూడా మామిడి తోటలే ఉండేవి. ఇప్పుడు మొత్తం నరికేస్తున్నారు. ఎందుకంటే కోతుల ప్రభావం వల్ల మా ఊళ్ళో కోతులన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దొరకడం చాలా కష్టం కాబట్టి తెల్లవారుజామునే లేపి పంపించాను. ఇంకా మా బాబాయ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి తల స్నానం అయితే చేసుకొని ఇంటి ముంగల మొత్తం తోరణాలు గుడికి మొత్తం తోరణాలు కట్టేసిండు. ఇక నా పనులన్నీ కంప్లీట్ అయ్యాక మా పిల్లలు కూడా లేచేశారు. వాళ్ళని బ్రష్ చేపించి వాళ్ళని కూడా తల స్నానం చేపించేశాను. ఇంకా మరొకసారి మా ఇల్లు మొత్తం ఒకసారి మాపింగ్ అయితే పెట్టేశాను. తర్వాత నేను కూడా తల స్నానం చేసుకుని వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశాను. చూడండి మా ఇంటి ముందర వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసేస్తున్నారో క్యూట్ క్యూట్ గా. వీళ్ళందరూ వచ్చింది ఎవరి కోసం అంటే ఉగాది పచ్చడి కోసం. ప్రతి ఇయర్ నేను మరింత చేసేదాన్ని, అంటే చిన్న తపాల్లో కలిపేదాన్ని, కొంత వేస్ట్ అయిపోయేది. అందుకని ఈ ఇయర్ మా పిల్లలు మేమందరం తినేంత వరకు ఒక గిన్నెలో అయితే కలిపేసి పిల్లలకి పెట్టేశాను. మా పూజ మొత్తం కంప్లీట్ అయ్యి మేము ప్రసాదాలు కూడా తినేసిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి ఉగాది పచ్చడి చేయలేదా అని నలుగురు 5 వచ్చి అడిగారండి. నాకైతే మస్తు బాధ వేసేసింది. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ మంచిగా చేసేస్తే మరింత చేసేస్తే వాళ్ళకు కూడా పెట్టేదాన్ని కదా అని. మా ఊళ్ళో ఏంటంటే అంతగా సెలబ్రేట్ చేసుకోరండి. నేను మార్నింగ్ 4కి లేచినప్పుడే అందరూ కూలి పనులకి 4కి అప్పుడు లేచి 5కి అలా ఒంటిపూట పనులకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మధ్యాహ్నమే వస్తారు వాళ్ళు తిరిగి ఇంటికి. అప్పుడు కూడా చేస్తారా అంటే పూజలు అప్పుడు కూడా చేయరు. అంతగా పాటించరండి మా వాళ్ళు. ఎవరి పనుల్లో వాళ్ళే బిజీగా ఉంటారు. ఎవరో ఇంటికాడ ఉన్న వాళ్ళే చేసుకుంటారు. రీసెంట్ గా 1 ఇయర్ బ్యాక్ మా ఊళ్ళో రామాలయం గుడి అయితే కట్టారు. పండుగ పూట చదువుకొని ఆ గుడికైనా వెళ్దామా అంటే అందరూ ఇంతగా చూస్తారు మనం చదువుకొని వెళ్తుంటే. పల్లెటూరులో అంతేనండి. అందుకని నా పూజను మా ఇంట్లోనే ఇలా జరుపుకున్నాను. ఇక్కడ నేను ఉగాది పచ్చడి కలుపుదామని అన్ని రెడీ చేసుకొని కూర్చున్నాను. అయితే పిల్లలు చూడండి, నేను కలపక ముందే ఒక్కొక్కటిగా తీసుకొని తినేస్తున్నారు. చిన్న పిల్లలు ఏం చేద్దాం, వాళ్ళు దేవుడితోటి సమానమే. ఇక్కడ నేను మెయిన్ గా ఉగాది పచ్చళ్ళకి ముందుగా వాటర్ లో బెల్లం అయితే నానబెట్టేశాను. తర్వాత వేప పూలు ఇలా నలిపి వేయాలంట. పూలు వేయకూడదంట, చేదుగా ఉంటాయంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్నంగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, తర్వాత కొబ్బరి ముక్కలు, తర్వాత వచ్చేసి కారం, ఉప్పు, చింతపండు రసం, ఇంకా అరటికాయ కూడా వేద్దాం అనుకున్నానండి. కానీ మా పిల్లలు నోట్లో కూడా పెట్టుకోరు. ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న చిన్నగా ఫ్రూట్స్ అవి ఏమైనా కట్ చేసి పెడితే మా పిల్లలు వాంతింగ్సే చేసుకుంటారు, అస్సలు తినరండి. అందుకని ఇలా సింపుల్ గా చేసేస్తున్నా. మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను దేవుడి గుళ్ళో ప్రసాదంగా పెట్టేసి తర్వాత పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నా. పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారంటే టూ టైమ్స్ తిన్నారు ఒక్కొక్కళ్ళు. అంత టేస్ట్ కుదిరింది. ఈ బుడ్డోడు చూడండి ఓన్లీ కొబ్బరి ముక్కలే తింటుండు. ఇంకా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ పెట్టేసి మా ఆయన కూడా పెట్టేసిన. నేను కూడా లాస్ట్ లో టేస్ట్ చేసిన. సూపర్ వచ్చింది. ఇంకా నా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మా అక్క కూతురు ఇద్దరం కలిసి గుర్తుగా ఉండిపోతాయని కొన్ని ఫోటోలు అయితే తీసాం. అంతేకాదండి కొన్ని రీల్స్ కూడా చేసాము. ఒక పాటికి డ్యాన్స్ కూడా చేసాము. స్వీట్ మెమరీస్ గా గుర్తుండిపోతాయని. నాకేమో డ్యాన్స్ రాదు, మా అక్క కూతురేమో చికచిగా చేసేసింది. చూశారుగా మా ఉగాది పండుగ ఎంత హడావుడిగా ఎంత ఫన్నీగా జరిగిందో. పిల్లలతోటి నాకు ఇది ఒక బెస్ట్ మెమరీ. సరే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. నా వీడియో చివరి దాకా చూశారుగా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి న్యాచురల్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ ఉగాది. మీరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మన తెలుగు వారి మొదటి పండుగ కాబట్టి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారు ఈ ఉగాది పండుగని కామెంట్ చేసేయండి. ఓకే అండి, బాయ్.